పోతూ ఉంటుంది. పెద్దదే వెళ్తాను. సంచిలో వేసేద్దాం ఫ్రెండ్స్. వేరే సంచి వేస్తా. సంచిలో పోతానే సంచిలో పోసేస్తే అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. చెర్లకైతే వచ్చిన డ్యామ్లో నీళ్ళు మాత్రం బాగా పెరుగుతున్నాయి. తెప్పలు మాత్రం చూడండి ఫ్రెండ్స్. తెప్పల్లో నీళ్ళల్లో మొత్తం ఆట ఆడుతున్నాయి కాబట్టి పీక్తాను. మేము పొద్దుగాల వేసిపోయినాం కదా. మేము సాయంత్రం ఇప్పుడు దాదాపుగా అయితే 3 కావస్తుంది. 3 గంటల వరకు 3:30 వరకు చెర్లకు వచ్చే వరకు తెప్పలు అయితే నీళ్ళల్లో ఆట ఆడుతున్నాయి. రోజు మాత్రం బాగా ఎక్కుతాయి నీళ్ళు. అంతకుముందు ఈ కోన్లు లేవు కదా. ఇటు మాత్రం చూడండి, ఇటు రాళ్ళ పొంటి కూడా లేవు. నీళ్ళు మాత్రం పుష్కలంగా ఎక్కుతున్నాయి. చేపలు మాత్రం పిచ్చ పడుతున్నాయి. మొత్తం వాలుగా పడుతుంది, రవ్వు పడతలేదు. ఇప్పుడైతే ఎంగు మాత్రం వలలేద్దామని మాత్రం 2 ముళ్ళు అయితే తెచ్చిన. నిన్న మాత్రం 2 ముళ్ళు తెచ్చిన. వాలుగలు అయితే దండిగా పడ్డాయి. అంతకుముందు పడినప్పుడు మాత్రం బుగ్గజామకి వేసుకున్నా. ఇప్పుడు మాత్రం పెద్దవాళ్ళు వేస్తాను. ఇక పెద్దవాళ్ళు ఏమేమి తెచ్చినా అంటే 150 నెంబరు, ఒకటి 137 నెంబర్ అయితే తెచ్చిన 2. అంతకుముందు అయితే 114 వేసిన. నిన్న వేస్తే మాత్రం మంచిగానే వాలుగలు అయితే ఇలా పడ్డాయి. ఇలా మాత్రం ఈ వలలు వేద్దామని వచ్చిన. నీళ్ళు మాత్రం ఇలా ఎక్కుతున్నాయి చూడండి. మొత్తం పచ్చిగడ్డి పట్టినాయి నీళ్ళు. మొత్తం పచ్చిగడ్డి పట్టి ఉరుకుతున్నాయి. వర్షం కొట్టకుండా కానీ మనం మిడిమానేరు నుండి మాత్రం నీళ్ళు మాత్రం వచ్చేస్తున్నాయి. కడపొంటే గడ్డి పొంటే ఎంత నల్లవాడి నీళ్ళకి లేస్తేనే వాలుగలు అయితే మాత్రం బీభత్సంగా పడుతున్నాయి. కానీ కాకపోతే ఏంటంటే సీమలు, పురుగులు అవి మాత్రం కొట్టుకొస్తున్నాయి బాగా. చచ్చిపోయిన చేపలు ఇట్లా అన్నీ చూడండి. అన్ని బెండ్లు, చచ్చిపోయిన చేపలు, సీమలు, పురుగులు అన్నీ దారుణంగా ఉన్నాయి. ఇక నీళ్ళు మాత్రం మంచిగా ఎక్కుతాను చూడండి. అక్కడ మాత్రం బాగా వేసుకుంటారు. ఓలైన ఊరలు అయితే బాగా బండ్ల కిందకి కూడా వస్తాను చూడండి. బండ్ల కిందకి వెళ్ళి తెప్పలు మొత్తం ఆటాడుతుంది. గడ్డ మునిగింది, మన గడ్డ ఘోరంగా. నా తెప్ప ఇదే, నా వాహనం మునిగింది. మొత్తం పురుగులు వట్ట అని ఇదే నా వాహనం. అరే సంచేదిరా, చిన్న సంచి తీసుకుపోయారా అడిగి. ఈ చేపలు అయితే పడ్డాయి. చెయ్యతే ఇవి ఓదాన్ల బురకలు, ఓదాన్ల వాలుగలు కట్టుకున్నా. పోతానా పొద్దుగాల మాత్రం మంచిగా స్టాండ్ పెట్టి చూస్తా. ఇప్పుడైతే ఆగమాగం వలలేసుడు తాలివేలు ఉన్నాయి కాబట్టి అవి తీసుకుంటూ అయింది. పొద్దుకి వలలైతే వేసినాం కదా. ఇప్పుడైతే వచ్చేసిన. జర పొద్దు కొడిచిండు, ఆల్రౌండ్ సూర్యుడు కొడిచిండు. అందరూ చాలామంది పొద్దుగాల వచ్చేది దిగారు. నీళ్ళు మాత్రం చూడండి ఫ్రెండ్స్. నీళ్ళు నిన్నటికంటే ఇలా ఎంత ఎక్కినా చూడు. అక్కడ మన గడ్డ కనబడదు కదా, గడ్డ చూడు. గడ్డ చూడండి ఫ్రెండ్స్. గడ్డ మొత్తం మునిగింది. ఇక్కడ దాకా వచ్చాయి నీళ్ళు. ఇటు కలవలే. అప్పటి వరకు ఇటు పూర్తిగా కలుతుంది. ఆ బండల కాంచోలు మాత్రం ఇటు పూర్తిగా కలుతుంది. అక్కడ బండలున్నాయి కదా, ఆ బండల కాంచోలు మాత్రం పూర్తిగా అక్కడ కలుతుంది. ఇక్కడ దాకా పెరిగినాయి, ఇడిదికి పెరిగినాయి చూడండి. పోతానే మనం ఇక అక్కడికి ఇది ఆయనతో ఈ బండలు మునిగినాయి అనుకో, ఈ పూర్తిగా ఈ బండలు మునిగినాయి అనుకో. ఈ బండలు మునిగితే మనం ఇక అక్కడికి కట్టకాడికే పోతాం. ఈ బండలు ట్యాంక్ కాంచోలి ఏముంటాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పొద్దుకేసిన వలలు ఇప్పుడు చెయ్యేద్దాం. ఏ పడి పడతాయో చూద్దాని. చూడు ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మాత్రం ఇక మనం చూసుకుంటూ అయితే పోదాం. రాలే రాత్రి రాలేదే. పడ్డది, డ్యామేజ్ అయింది. సాయంత్రం చేసినా కానీ పడ్డది, చేసి కూర్చుంది. ఇది ఈ వాళ్ళ పని ఇంతే. ఇక పడ్డాయంటే మనం కూడా చచ్చిపోతాయి. నిన్న డ్యామేజ్ అన్నీ 30 కిలో అయినాయి
అయిపోతారు అటు సెంట్రోడ్ ఆగమాగం అవుతారు లిల్లీ నత్తం చూడండి ఒకళ్ళు చేపలు ఒకళ్ళు చేపలు అది తీసిందే జంట్ల కాడ పోతాయి కావచ్చు కానీ జంట్ల కాడ ఖచ్చితంగా యువకులు తిస్తారు దొడ్డు వల ఇది డ్యామేజ్ పక్కా డ్యామేజ్ అసలు డ్యామేజ్కి ఒకటి అదే బేడ ఎండాకాలం వేసామనుకో ఆ గబ్బుల గబ్బు అయిపోతుంది మనకు ఫస్ట్ ఒకటి పడ్డది కానీ అది డ్యామేజ్ చెల్లకుంటే ఇక్కడ పడి ఎండలో వాళ్ళకి పడ్డదంటే అది వల్ల పడితే ఇవన్నీ అది ఉన్నట్టే అది ఎవరు పోయాలంటే వాళ్ళు కూడా ఎక్కువ దీంట్లో ఏం తినదంటే చేప తిన్నది తిని పోతుంది ఇలాగ ఇగది మనం ఇట్టి తీసుకోవాలి దీన్ని ఇది ఎందుకంటే ఉప్పు ఏమో తినదు ఇంత కొట్ట కిలో ఉంటుంది కానీ అది ఏమో తిరిగిపోవడది ఎట్లా చుట్టుకున్న చూడేది ఘోరంగా చుట్టుకున్నది ఇవి మన చైనా ఊరిక పిల్లలు వస్తాయి అక్కడ వీటిని నచ్చేస్తుంది అన్నట్టు రాగది ఎక్కడ పడ్డది వాళ్ళుగా ఏది కానీ తింటుంది బొమ్మ అదే బొమ్మ చూడు దాన్ని కావాల్సింది అయితే తింటుంది బాగా చూసుకుంటూ బాగా తింటుంది దీన్ని జర ఉంటుంది ఇలాగ ఏగిస్తాం కానీ ఇది కాదు ఇది ఎందుకంటే ఇంత పెద్ద కుక్కలు వేసి వెళ్ళొచ్చింది ఎట్లా తీయాలంటే వడి తీయాలి ఫస్ట్ వడి తీస్తేనే వస్తుంది లేకపోతే రాదు ఇది తొందరపడితే మాత్రం కుదరది నిమ్మలాగా తీసుకోవాలి చేప నోటి నిలబడాలి కానీ కథ కట్టుకొని కొరుకుడే మెల్ల తీసుడు అవుతుంది ఎందుకంటే బాగా చుట్టుకున్నది బాగా ఎర్ర ఎప్పుడు ఇలాగ అవుతుంది ఇలా పట్టించేది ఇది చేప ఏమో మింగింది ఇంకోసారి డ్యామేజ్ అనలా దాని డ్యామేజ్ ఉందని నేర్తాం ఎందుకంటే ఆ డ్యామేజ్ చేసి వాళ్ళు తప్పుగా పోయిందని
వస్తానది అడ్డీ అది ఇప్పుడే భయపోతానికి వెళ్ళింది పాట అది అది భయపోతానికి వెళ్ళింది పల్లె వచ్చినాయి పాడాయి గుండి అక్కడనే పెద్ద ఉందా ఆగపోతే వెళ్ళాక అక్కడ గుండి అక్కడనే తెప్పు అని అడగానే నువ్వు ఎడబెట్టావు అనే ఉన్నది అదే ఎప్పుడే పడితే మెల్లగా దిగే కొద్దిగా ఆగానది మరి పోతుంది తెంపుకొని తీసేయి ఆయన పోతే ఏం చేస్తావు గుండి పెట్టి ట్రై చేయి మరి అంటావు ఆయన తెంపుకొని పోతుంది ఏం చెప్తావు రేషం బాగుంది రేషం బాగుంది రేషం పుట్టువాడు ఉన్నట్టున్నది రగున్నది కొత్త అవతలే జారుతుంది 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 బాగుంది ఇది మన సంచలు పెట్టి సర్రం జారింది అనుకో చేతికై తాగి ఎందుకంటే అంత సెల్ నుండి జారి అవునా నువ్వు ఒక్కడు వేసుకోరా ఎవలేరు నువ్వు ఒక్కడు వేసుకో ఎవలేరుగా ఒక్కటే ఉండు అందరు ఎత్తువ మరి ఇవా మరి ఇవేవలే వలలు పడేయా వలలు వేయరా ఇక మనకు అర్థమేనా ఎదురంతా మన కుదరలు అంతా రేసి వాళ్ళు ఇప్పుడు రా మన చెరువు మనకు అర్థమా మనం కూడా ఎత్తనే ఉంటాం గాలికి ఎత్తనే ఉంటాయి ఓలలేవో కడకు చేప పడ్డప్పుడు ఎత్తనే ఉంటారా చూసుకుంటా పోవాలి మరి ఏం చేస్తావు వల్ల వినది కత్తారా ఇగో ఏంటో వాడే కదా చూడు వాళ్ళలో బతుకుంటా ఏం చేస్తావు ఎవలేవలేవు
ఏం చేయమన్నావు నీళ్ళు ఎక్కే కొద్ది పడాలని వాళ్ళు ఎత్తారు రా సప్పుడు ఏవరా రెండు రోజులు అయితే ఎక్కడ పోతారు తీర్రాలు వెళ్ళి పోడవాడ 2 రోజులు అయితే ఎక్కడక్కడ ఎత్తనే ఉండరు నీ లొల్లి పోడి గాను అరే ఇరా గట్ల కానీ నీకు ఆవేశం ఎక్కువ వీడు ఎత్తే పడుకుని అన్నాడు అరే వీడు ఏడా అరే పక్క పట్టి ఏడాడు ఇక్కడ ఒకటి పడ్డదే సన్న సన్న అడిపెట్టి మొత్తం అడిపెట్టి ఇటుగా మొత్తం అడిపెట్టి పడ్డది ఇగో నాడు వేనింది ఎట్లా తీయాలి దీన్ని తెడ్డు ఉండే దడలు ఉండే ఇప్పుడు నీళ్ళు ఎక్కుతానే కాబట్టి తెడ్డు ఉండే దడలు ఉండే ఇన్ని ఎవరు మొదలంతా వాళ్ళు వేసుకొని పోతారు కానీ కాకపోతే ఎవరి వాళ్ళు తెచ్చుకుంటే బాగుంటుంది 1-2 అన్నతే ఉంచాలి దుకాణంగా పెట్టి తెడ్డు పాపం ఆయన తెడ్డు లేదట తెడ్డు కప్పిరు అందుకే వెళ్ళి పెడతాను మొత్తం వాగలే పడతాయి వేరే చేప అయితే ఏది పడతలేదు బుర్కా వాళ్ళ పైన రవ్వుకు రేట్ డౌన్ ఉన్నది అది లేస్తుంది నీళ్ళు ఎక్కినాయి అంటే అది కూడా లేస్తుంది చామనాలు లేస్తుంది ఏం చేయదు నేనే తీసుకపోయినాను అరే నేనే అను ఈయనత్తలేదు తిడతాడు నేను తీసుకెళ్ళాను ఒక్కసారి గట్టిగాను ఆయన చెప్పు వేరేటోళ్ళు అనుకుంటాడు ఈయన తీసుకెళ్ళాడకు ఇవ్వట్లేడు పడుతుంది కూడా ఇట్లా
రెండు పని తడికెళ్ళి వస్తలేదురా ఇక అప్పుకొస్తారంటే గాలి పెట్టింది గాలికి వచ్చిండ్రో ఎవడేసిండ్రో అయిపోయారు 2 రోజులు అయితే దూరం అవుతారు వాళ్ళకి తెలియదు చెప్పాలి నువ్వు పక్కకేసుకోరు మాయ పక్కకేసుకోరా అదే పండలల్లా సన్న వాళ్ళని కట్టి చిన్న పెట్టి చాలా పెద్దది వాళ్ళే కాబట్టి వేటికనే చిన్నవి కూడా ఎక్కించుకుంటాం దీన్ని మనం ఇచ్చి పెడదాం ఎందుకు ఇది మనకు పోతాం చిన్న తీసుకపోతే బురకల్లో చెప్తారు బురకల్లో చెప్తే అట్లా వేస్ట్గా అయితే ఎన్నో పడతాయి చిన్నదాని కొరకు మనం అది చేయాలి గట్టి పడరాదే నిన్నటాసుంటే 3 కిలో 4 కిలోలు పెద్ద అయితే వాళ్ళు ఎంత వరకు చైన బుక్క తీసేయాలి గాలి పాడు గాలి నొక్కాలి గాలి నొక్కుట్లా స్వయంగా గడ్డి తీసుకుంటే అది ఇయ్యలేకపోతుంది అనుకూలంగా లేదు బాబు పడేస్తాను మొత్తం చెరువు పెద్ద అయిన కొద్దీ తడెక్కుంటుంది అనమాట నొక్కుతా ఉంటుంది అనమాట పెట్టుకుంది పడది నోట్లో పెట్టుకుంటాం రాదు నోట్లో పెట్టుకుంది పడది నోట్లో పెట్టుకుంటాం రాదు మన వెనక ఏదో చికెన్ ఎగుతుంది ఇట్లా వెనక ఎగ్గెత్తుంది అన్నట్టు అది మాత్రం గరక బాగా గరక తీయాలంటే పని మనం జర పెద్దగా ఉంది ఇది జర పెద్దగా ఉన్నది ఇది పట్టుకనే ఉన్నది ఇగో ఒక దెబ్బ పెడతావు ఓకే నెంబర్ 1 ఇప్పుడే వచ్చినట్ట పెద్దది సంచి రెండింది ఇంకో సంచి ఉన్నది తెల్ల సంచి ఆ తెల్ల సంచిలో పోసి రావాలి లేకపోతే ఆగా జాగ్రత్త ఆ గాలికి
పడదే పోతా ఉంటుంది పెద్దదే పోతా కంట్రోల్ లేవు దీనికి కంట్రోల్ లేవు చూడండి చెప్తా ఉన్నది ఇక్కడ అంటే ముళ్ళకి వస్తాడు చూసాము సన్నవాళ్ళు కాబట్టి ఎక్కువ కనుక వాళ్ళు కనుక బాగా సన్నవాళ్ళు దూరంగా తిరిగింది అన్నట్టు అసలు తెచ్చిపెట్టి పోయేదే మనం బాకి ఉన్నది అన్నట్టు అది మన బాకి ఉండి ఏమంటుంది తీయాలి తీయ రాకుండా ఘోరంగా చుట్టుకుంటారు ఇట్లా గీతాలుగా ఇట్లా తీసుకుని చెప్పు ఇట్లా అయితే ఇలా కండ్ర తెప్పిస్తే ఇట్లా ఇది అదేరా గీతల పెండి అదే ఉన్నట్టు గీతల పెండి చూడు ఇది ఇద్దరికి వెళ్తాను వెళ్ళి ఇవి మనం ఫ్రెండ్స్ ఇవి ఒక సంచులను అయితే పోసి రావాలి పెద్ద సంచి ఉన్నది కాడకైతే ఒక పెద్ద సంచి అలా పోసేస్తేనే నాకు లేకపోతే ఇవి ఆగాయి మన దమకన్నా పోతానంటే పోయినాక పోసేస్తా లేకపోతే కట్ అయినాక పోసేస్తే నడుతుంది లేకపోతే ఇవి అట్టయి ఇది ఇతలకి వెళ్ళబట్టే ఇది ఏమో రాదా ఇగో ఉన్నాయి అంత ఓకే అటు ఇటు అయితే ఓడాయికా మన చేతులు కూడా పోతాయి ఇవి సన్నగా ఉన్నాయి కాబట్టి వరలు
ఊరికి వెళ్తాను. సంచిలో వేసేద్దాం ఫ్రెండ్స్. వేరే సంచి వేస్తా. సంచిలో అవి పోతాయి సంచిలో పోసేస్తే అయిపోతుంది. పరిచయం చెప్పి మన సంచి ఆడబెట్టి ఇంకో 3 వేద్దాం. ఇవి వెళ్తానే బయటికి ఆగుతుందా ఆగుడు ఎక్కడిది ఆగులేదు సంచలు దొరకొట్టుకోవాలి. చూస్తే ఇక సింపుడే ఇది. సింపపోతే నడవదు. వాడిగా చూసినా సంచులకి ఎట్లా వెళ్తాను చూడు. ఇదే సంచులకి చూడే సంచులు అయితే పెట్టిన ఇది జర పెద్దగా ఉన్నది కాబట్టి ఆటాడుతుంది. ఎంత దుట్టే చూడు తెంపుతుంది అన్నాడు. తాపకి తెంపి పడేస్తాను. అది ఆగుతుంది ఏమన్నా. ఈ మొట్టు చల్లగా ఉన్న ఈ మొట్టు నాకే పడాల. ఇగో ఇట్లా ఇవో అడిగే బావాడేగా తెప్పకపోయిన తెప్పకపోతుంది. పడే చూసినా ఎట్లా అవుతుంది. ఆగది ఆగది ఇలా కూడా మంచిగా పడతట్టుంటాయి ఫ్రెండ్స్. వీడికైతే 20-30 కిలోలాగా పడ్డట్టు. మన పాముదారి అడుగు నడు వెనుకున్నది.
నీళ్ళు పెట్టుకోవాలి, లేకపోతే ఎగిరిపోతుంది. చేప కాడ మొత్తం ఖరాబ్ ఉంది. ఇది అలుగుతాయి, ఎన్నో కాడ అలుగుతూనే ఉంటాయి. ఎట్లా పడ్డది దీనికి అదా చేసారు, సచ్చిదానే ఉంచిపోయారు, తెల్లబడిపోయింది. ఇలా నీళ్ళు కొంత కలర్ నష్టం కలర్ ఉంటాయి, ఎందుకంటే ఇది పుట్టకు రంధ్రానికి పడకచ్చాం కాబట్టి పుట్టక వచ్చాం కాబట్టి చేప తక్కువ కష్టం. ఇది మంచిగా ఉంటే ఉంచుతా, లేకపోతే డ్యామేజ్ వెళ్తుంది. పట్టది కానీ ఏం లాభం, పట్టది కానీ లాభం లేకుండా ఎక్కడి కాదు. ఇది మాత్రం గప్పు పట్టింది, పారేస్తావా దాన్ని పోసి కావాలి అడిగైనా వేసుకోవాలి. ఇట్లా
వచ్చినప్పుడు బాగా పడతాయి కానీ ఇట్లాంటి కాడికి వచ్చినప్పుడు మస్తు గోస అయితే కష్టం అవుతుంది. ఏనా చేప దానికి గాలి వరికి కుక్కలు బాగుపడేది పటా ఎగిరింది ఇవ్వరు రా సైతే కావచ్చు. నేనైతే వాళ్ళుగా అనుకున్నా, వాళ్ళు కావచ్చు అనుకున్నా మన వెనక పోతే. ఉన్నది లంగా లపోతున్నది ఇది మనం పడే బాక ఎందుకంటే చేతులు పనిచేస్తలేవు. ఈ సరికి గాలికి అవి గుచ్చుతాయి ఇవి గుస్తాయి. ఇంకా వరల్లే ఇంతటితో అయితే ముగిస్తానా, ఎందుకంటే వీడియో బాగా అయిపోతుంది, గంటలు గంటలు పెడితే బాగుంటుంది. ఇప్పుడైతే చివరికి అయితే మాత్రం నా బత్తాయి చూస్తా, దాదాపుగా అయితే 50 కిలో పైన అయితే పడుతుంది. ఇంకా కొన్ని వలలు ఆ వలలు కూడా చేసుకొస్తా. ఇప్పుడైతే మాత్రం మనం 50 కిలో టార్గెట్ అయితే తిప్పిన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇగో వాలుగలు మొత్తం ఇవి పాన ఉన్నాయి. ఇది బుర్కా సరుకు, ఈ డ్యామేజ్ దానికైతే చేంజ్ చేసినాం. ఈరోజు పడ్డ చేపలు అయితే ఇవి పడ్డాయి, డ్యామేజ్ మంచి బుర్కలు. జై ఫ్రెండ్స్, అందరికీ బాయ్.